I'm sharing my screen. ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళు నిన్నటి క్లాస్ రికార్డింగ్ ఒకసారి వింటారా? బికాస్ బ్యాచ్ నిన్నే స్టార్ట్ అయింది. నిన్న డెమో సెషన్, ఈరోజు ఫస్ట్ సెషన్ అండి. సో జస్ట్ గో త్రూ విత్ ద రికార్డింగ్. ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే నా దగ్గరికి తీసుకురండి. ఓకే. ఓకే. ఇప్పుడు అండ్ జస్ట్ బ్రీఫ్గా ఐ విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద ఓకే. ఎస్టర్డేస్ సెషన్. ఓకే. బట్ ఓకే. ఇన్ డీటెయిల్డ్ లెవెల్ సెషన్ వచ్చి రికార్డింగ్లో ఉంది. సో యూట్యూబ్కి వెళ్ళినా కానీ యూ విల్ ఫైండ్ ద రికార్డింగ్స్ అండి. ఓకే. ఓకే. యూట్యూబ్లో విఎల్ఆర్ ట్రైనింగ్స్ అని ఆ ఛానల్లోకి వెళ్తే నిన్నటి రికార్డింగ్ యూ విల్ గెట్ ఇట్. ఇప్పుడు చూడాలా అండి? ఎస్, ఈ క్లాస్ అయిపోయిన తర్వాత చూడొచ్చండి మీరు. ఓకే. సో నిన్న మనం ఏం డిస్కస్ చేసాం? వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇస్ పవర్ బిఐ. వాట్ ఈస్ పవర్ బిఐ? సో పవర్ బిఐ అంటే ఏంటి? ఓకే. సో అది మీరు అర్థం చేసుకున్నారు. ఓకే. నెక్స్ట్ పవర్ బిఐ దాని యొక్క యూజ్ ఏంటి అవన్నీ కూడా మాట్లాడుకున్నాం. దాని తర్వాత ప్రాసెస్ ఫ్లో. సో వీ హ్యావ్ డెస్క్టాప్ ఉంది. డెస్క్టాప్ ఈస్ ప్యూర్లీ మెంట్ ఫర్ డెవలప్మెంట్. సర్వీస్ ఉంది. సో వీ కెన్ మూవ్ పవర్ బిఐ డెస్క్టాప్ రిపోర్ట్స్ టు సర్వీస్ అండ్ అక్కడి నుంచి యూజర్స్కి మనం షేర్ చేయొచ్చు ఇన్ ఏ సెక్యూర్డ్ వే. అండ్ దిస్ ఇస్ ద క్లౌడ్ బేస్డ్ వన్. ఓకే. సో గేట్వేస్ వచ్చి టు ఫెచ్ ద ఆన్ ప్రిమైజ్ డేటా, దానికోసం గేట్వేస్ అనేది హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ పవర్ బిఐ డెస్క్టాప్ లుక్ లైక్ దిస్, సర్వీస్ విల్ లుక్ లైక్ దిస్. ఓకే. సో పవర్ బిఐ డెస్క్టాప్లో వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ అండి, లైక్ గెట్ డేటా, ట్రాన్స్ఫార్మ్, డేటా మోడలింగ్, డాక్స్ విజువలైజేషన్, టూల్ ఆప్షన్స్, ఇవన్నీ ఇన్ డీటెయిల్ లెవెల్లో మనం మాట్లాడుకుంటామండి ఇన్ ద సెషన్. ఓకే, ఇన్ దీస్ పర్టికులర్ సెషన్స్. ఓకే. పవర్ బిఐ సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత రిపోర్ట్ని ఎలా షేర్ చేయాలి, ఎలా రిఫ్రెష్ని షెడ్యూల్ చేసుకోవాలి, టు ఫెచ్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, గేట్వేస్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, రిపోర్ట్ని ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఆల్ దీస్ థింగ్స్ ఐ విల్ బీ డిస్కసింగ్ అండి. ఓకే. వీటితో పాటు ఇంకా చాలా డిస్కస్ చేస్తాం. దీస్ ఆర్ ద మెయిన్ టాపిక్స్ అండి. ఓకే. సో వీటితో పాటు ఇంకా ఇన్ డీటెయిల్ లెవెల్లో అన్ని డిస్కస్ చేస్తాం. బికాజ్ నేను నిన్న మీకు కంటెంట్ కూడా చూపించాను, కోర్స్ కంటెంట్. సో కోర్స్ కంటెంట్ ప్రకారమే విల్ బీ డిస్కసింగ్ ఇట్ అండి. ఓకే. సో ఫ్యూ రీజన్స్ టు లెర్న్ పవర్ బిఐ, క్విక్ స్టార్ట్ టూల్. ఓకే. స్ట్రీమ్లైన్ పబ్లికేషన్, రియల్ టైమ్ ఇంటిగ్రేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే. అండ్ ఈవెన్ ఎబిలిటీ టు కస్టమైజ్ సెక్యూరిటీ ఫీచర్స్, ఆర్ఎల్ఎస్ని సెట్ చేసుకోవచ్చు అండి. ఇట్ హ్యాస్ కస్టమ్ ఓపెన్ సోర్స్ విజువల్స్. ఇఫ్ యూ సీ హియర్, ఇక్కడ మీకు విజువల్స్ కనపడుతున్నాయా? ఆర్ యూ ఏబుల్ టు సీ ద విజువల్స్ హియర్? యెస్. సో ఈ విజువల్సే కాకుండా మార్కెట్ ప్లేస్ నుంచి కూడా విజువల్స్ తెచ్చుకోవచ్చు అండి. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పవర్ బిఐ. అండ్ నెక్స్ట్, ప్రీరిక్వజైట్స్ టు లెర్న్ పవర్ బిఐ స్కిల్ సెట్ వైజ్ నథింగ్ ఇస్ ఆల్ యూ నీడ్ అండి. సో ఎందుకు అంటే బికాజ్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ ఇట్ ఫ్రమ్ స్క్రాచ్. ఓకే. సో అందుకనే వాట్ ఈస్ పవర్ బిఐ, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఫ్లో, ఇవన్నీ కూడా నేను డిస్కస్ చేయడానికి రీజన్ అదే అండి. ఓకే. స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి ఎండ్ వరకు తీసుకొని వెళ్తాను. ఓకే. సో ఎవ్రీడే మీరు చేయాల్సిన పని ఏంట్రా అంటే, సో యూ షుడ్ బి హ్యావింగ్ దిస్ వన్, ఇంట్రెస్ట్, టైమ్ అండ్ ఎ గుడ్ డివైస్. సో ఇంట్రెస్ట్ అండ్ టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. So just if you have interest and if you have time, so then you can learn any course అండి. ఓకే. సో ఏ కోర్స్ అయినా సరే ఈ రెండు లేకుండా ఎవరు ఏం నేర్చుకోలేరు. ఓకే. సో వాట్ ఈస్ పవర్ బిఐ? పవర్ బిఐ ఇస్ నథింగ్ బట్ దీస్ 5 థింగ్స్ అండి. ఈ ఐదింటిని కలిపితే పవర్ బిఐ వస్తుంది. ఓకే. పవర్ క్వెరీ, పవర్ పివోట్, పవర్ వ్యూ, పవర్ మ్యాప్, పవర్ క్యూఎండే. పవర్ క్వెరీ, పవర్ పివోట్, పవర్ వ్యూ, పవర్ మ్యాప్, పవర్ క్యూఎండే. వాట్ ఈస్ పవర్ క్వెరీ? Power Query is nothing but ETL tool అండి. So what is ETL? ETL is nothing but extraction, transformation and load. ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లోడ్ అంటే డేటాను తెచ్చుకోవడం, డేటాను ట్రాన్స్ఫార్మ్ చేయడం, డేటాను లోడ్ చేయడం. ఓకే. ఎక్కడికి లోడ్ చేస్తాం? మోడల్లోకి లోడ్ చేస్తాం. సో వాట్ ఈస్ దిస్ మోడల్? మోడల్ అంటే ఏంటో అనేది యూ విల్ అండర్స్టాండ్ ఇట్ ఇన్ మైట్ బి ఈ రోజు సెషన్లో కానీ రేపటి సెషన్లో కానీ యూ విల్ అండర్స్టాండ్ ఇట్. రేపు సెషన్ ఏమి ఉండదండి. సో డైరెక్ట్లీ వీ విల్ బి స్టార్టింగ్ దిస్ మంత్స్ ద పెయిడ్ సెషన్స్ విల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్. ఓకే. సో డైరెక్ట్లీ మనం మండే మైట్ బి ఈ రోజు కవర్ అయితే ఈ రోజు కవర్ అవుద్ది, లేకపోతే మండే సెషన్లో యూ విల్ బి means you'll be coming to know about this model. Okay. Next, Power Pivot is nothing but data modeling plus DAX, data modeling tool plus DAX. Power View is nothing but data visualization tool only. So whatever views you are seeing here, okay, so all these things will come under Power View.
ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్ అండర్ పవర్ బిఐ. ఇందులో కొన్ని విజువల్స్ ఉంటాయి, దోస్ ఆర్ మ్యాప్ విజువల్స్ అండి. సో యూ గైస్ నో అబౌట్ జియో మ్యాప్స్, రైట్? ఎస్, నో? జియో మ్యాప్స్. నో అండి. సో నో మీరు నో సోషల్లో ఎగ్జామ్లో రాసుంటారు కదా, మీన్స్ దే విల్ బి గివింగ్ మ్యాప్ అండ్ యూ నీడ్ టు ఐడెంటిఫై ద ప్లేసెస్ చిన్నప్పుడు. ఎస్. సో those are జియోగ్రాఫికల్ only మ్యాప్. geo maps. Okay, so ఈ maps ని కూడా యూస్ చేసుకొని we can visualize the data. So that is Okay. the beauty of it. Okay, so those will come under power map. Power Q&A is also one of the visual, so which is like a visual and ఇది. Okay, so Q&A is nothing but question and answer. You can ask any question on your data in a natural language, then it will give answer in the form of a visual only. So that is the beauty of Q&A. వీటితో పాటు పవర్ బిఐ సర్వీస్ యాజ్ వెల్. ఓకే, సో ఆల్ దీస్ థింగ్స్ ఇఫ్ యూ లెర్న్ ఇట్ ప్రాపర్లీ, సో దెన్ యూ విల్ బికమ్ ప్రో డెవలపర్ ఇన్ పవర్ బిఐ. ఇవన్నీ మీరు షేర్ చేస్తారా అండి డాక్యుమెంట్స్? ఇవన్నీ టాపిక్స్ అన్ని నేను షేర్ చేస్తానండి. సో వాట్ ఈజ్ ఎక్స్ట్రాక్షన్, వాట్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్, ఇవన్నీ టాపిక్స్ అన్ని నేను షేర్ చేస్తాను. ఐ హ్యావ్ క్రియేటెడ్ ఏ మెటీరియల్ యాజ్ వెల్, మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ కోర్స్ కంటెంట్ ఇట్ ఈస్ ఆల్రెడీ అవైలబుల్ ఇన్ ద వెబ్సైట్ అండి. సో ఎవ్రీ డాక్యుమెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, ఈవెన్ టాస్క్ వైజ్ కూడా, even data kuda, you no need to prepare any data. I'm going to provide the data for the tasks as well. Okay, so Okay. everything I'm going to share it apart from this particular document whatever I am showing now. So this is my demo document and that's it. Okay. Okay, just information share question cheyadaniki I have created it. Go on. ఇప్పుడు మీరు లాస్ట్ స్లైడ్ ఒకసారి చూపిస్తారా? పవర్ క్యూ అండి ఉందా అది? మీరేదో మనము జస్ట్ నార్మల్ లాంగ్వేజ్ లో క్వశ్చన్ అడిగితే పవర్ విజువలైజేషన్ లో ఆన్సర్ వస్తుందని చెప్పారు కదా, అది ఏమన్నా ఏఐ ఇన్బుల్డ్ అయిందా? yes this is the AI visual అండి. This is the AI visual. Okay, so you can ask the question. Okay, so మీరు మోడల్ ని కూడా sometimes you need to train it. Okay, so train చేస్తే accordingly అది కూడా మీకు హెల్ప్ చేస్తుంది. ఇది మీకు హెల్ప్ అవ్వదు, యాజ్ అ డెవలపర్ మీకేం హెల్ప్ అవ్వదు అండి. దిస్ ఇస్ ఫర్ ద యూజర్. ఎందుకంటే మీ డేటా మీన్స్ మీ రిపోర్ట్లో డేటా ఉంటుంది, బట్ మీరు విజువలైజేషన్ క్రియేట్ చేయలేదు. మరి విజువలైజేషన్ క్రియేట్ చేయలేదు, డేటా ఉంది. సో ఆ డేటాని ఎవరైనా వ్యూ చేయాలంటే ఎట్లా? అండ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మీరు లీవ్ లో ఉన్నారు. సో ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం డెవలపర్ అనేవాడు అవైలబిలిటీలో లేడు. అలాంటి టైమ్స్ లో ఈ Q&A అనేది హెల్ప్ అవుతుంది. ఈ Q&A మనం ఇచ్చామనుకోండి, అతను ఏం చేస్తాడు, ఆ డేటా మీద క్వశ్చన్ అడుగుతాడు. ఆ క్వశ్చన్ ఏదైతే అడుగుతాడో ఆ క్వశ్చన్ బేస్ చేసుకుని అది ఆన్సర్ ఇస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ విజువల్. సో అతను డేటాను వ్యూ చేయగలుగుతాడు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ Q&A. క్లియర్? ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? లేదు. ఓకే, సో ఎంతమంది ల్యాప్టాప్స్ లో జాయిన్ అయి ఉన్నారు అండ్ ఎంతమంది పవర్ బిఐ ఇన్స్టాల్ చేసుకోకుండా ల్యాప్టాప్స్ లో జాయిన్ అయి ఉన్నారు? నాకు పవర్ బిఐ ఇన్‌స్టాల్డ్ ఉంది. ల్యాప్‌టాప్ లోనే జాయిన్ అవుతున్నాను. సో ఇన్స్టాలేషన్ ఎవరైనా చేస్తారా నాతో పాటు? గైస్ ప్లీజ్ మ్యూట్, మీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుందండి, ప్లీజ్ మ్యూట్. ఇది రికార్డ్ అవుతుంది కాబట్టి ఇది మీరే వినాలి మళ్ళీ. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్. బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉన్నప్పుడు ప్లీజ్ మ్యూట్. ఓకే, నార్మల్లీ యూ కెన్ అన్మ్యూట్ అండ్ యూ కెన్ టాక్. ఓకే, నేను ఎప్పుడు రెస్ట్రిక్షన్ ఇవ్వను, పెట్టను కూడా. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉన్నప్పుడు ఏమంటారా అంటే, రికార్డింగ్ ఇస్ నాట్ ఫర్ మీ కదా, కరెక్ట్? దిస్ ఇస్ ఫర్ యూ గైస్ ఓన్లీ. ఓకే, నాట్ ఫర్ మీ. నేను రోజు వచ్చి రికార్డింగ్ ఏం చూడను. ఓకే, సో అందుకనే మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ రికార్డింగ్ మీరే వింటారు కాబట్టి మీకు డిస్టర్బెన్స్ అవుతుంది, నాట్ ఫర్ మీ. ఓకే, లెట్స్ గో ఫర్ ఇన్స్టాలేషన్ అండి. సో ఎవరైతే చేయాలనుకుంటున్నారో ల్యాప్టాప్లో విండోస్ బటన్ మీద క్లిక్ చేయండి. సో గో టు విండోస్ అండ్ సర్చ్ ఫర్ మైక్రోసాఫ్ట్ స్టోర్. స్టోర్లోకి వెళ్ళండి. సో ఇన్ ద స్టోర్ యూ నీడ్ టు సర్చ్ ఫర్ పవర్ బిఐ. ఒక్క నిమిషం అండి. ఇది మొత్తం పవర్ బిఐ, నా దగ్గర పవర్ బిఐ డెస్క్‌టాప్ ఉంటది. సర్వీస్ కూడా ఇంక్లూడ్ అయితదా ఇప్పుడు? నో, డెస్క్టాప్. డెస్క్‌టాపే కదా? యా.
సో పవర్ బిఐ ఎప్పుడైతే మీరు పవర్ బిఐ సెర్చ్ చేస్తారో పవర్ బిఐ డెస్క్టాప్ అనేది ఇక్కడ కనబడుతుందండి. జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. సో పవర్ బిఐ డెస్క్టాప్లో ఇక్కడ నాకు ఓపెన్ అని ఉంది, మీకు గెట్ ఉండొచ్చు. గో టు విండోస్. విండోస్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ స్టోర్ని సెర్చ్ చేయండి. మైక్రోసాఫ్ట్ స్టోర్ని సెర్చ్ చేయండి. సో మైక్రోసాఫ్ట్ స్టోర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్లో పవర్ బిఐని సెర్చ్ చేయండి. పవర్ బిఐని సెర్చ్ చేసిన తర్వాత పవర్ బిఐ డెస్క్టాప్ అని కనబడుతూ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. సో పవర్ బిఐ డెస్క్టాప్ని క్లిక్ చేసి దెన్ ఇక్కడ నాకు ఓపెన్ అని కనబడుతుంది, మీకు గెట్ అని రావచ్చు, లేకపోతే ఇన్స్టాల్ అని రావచ్చు. గెట్ ఉంటుంది. సో ఆ గెట్ మీద క్లిక్ చేస్తే వాట్ విల్ హ్యాపన్, ఇట్ విల్ ఇన్స్టాల్ ఇన్ యువర్ సిస్టమ్. దట్స్ ఇట్. వెరీ సింపుల్, వెరీ సింపుల్. ఓకే. అండ్ దీని యొక్క బెనిఫిట్ ఏంట్రా అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో ఉన్న బెనిఫిట్ ఏంట్రా అంటే ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుందండి ఇది. సో యూ నో నీడ్ టు డూ ఎనీథింగ్. ఆటోమేటిక్గా అప్డేట్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది అప్డేట్ అవుతుంది. సో మీ దాంట్లో ఏంట్రా అంటే ఇన్స్టాల్ అయిపోయినమ్మటే ఇమీడియట్లీ రిపోర్ట్ ఓపెన్ అవుతుందండి. సో ఇట్ విల్ ఓపెన్ లైక్ దిస్. ఓకే గైస్, రిపోర్ట్ విల్ ఓపెన్. ఓకే. సో ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి? సో జస్ట్ సీ దిస్. ఓకే. ఫస్ట్ మీరు రిపోర్ట్ ఓపెన్ అవుతుంది, ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత హియర్ యూ సర్చ్ ఫర్ బ్లాంక్ రిపోర్ట్. యూ సర్చ్ ఫర్ బ్లాంక్ రిపోర్ట్. ఓకే. సో బ్లాంక్ రిపోర్ట్ని సర్చ్ చేసి దెన్ వాట్ యూ కెన్ డూ హియర్ ఇస్ మీకు వ్యూ అనేది ఇలా కనబడుతూ ఉండాలి. వ్యూ అనేది ఇలా కనపడుతూ ఉండాలి. ఓకే. ఓకే. అండ్ మీరు ఏం చేయాలరా అంటే ఫస్ట్ హెల్ప్లోకి వచ్చి అబౌట్ మీద క్లిక్ చేయండి. యూ క్లిక్ ఆన్ ద అబౌట్. ఓకే. సో వర్షన్ చూసుకోండి, ఇట్స్ మార్చ్ 2025. ఓకే. సో వర్షన్ ఈజ్ ఇంపార్టెంట్ గైస్. ఎవరైతే మీరు ముందే ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నారో వాళ్ళు కూడా చెక్ చేసుకోండి, వర్షన్ అనేది లేటెస్ట్ వర్షన్లో ఉండాలి. ఓకే. అండ్ నెక్స్ట్ హోమ్లో మీన్స్ ఫైల్లోకి వెళ్ళి ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్ అండ్ ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఓకే. వెళ్ళి యూ విల్ బీ హ్యావింగ్ గ్లోబల్లో ప్రివ్యూ ఫీచర్స్ ఉంటుంది. గ్లోబల్లో ప్రివ్యూ ఫీచర్స్. ఈ ప్రివ్యూ ఫీచర్స్లో మీరు ఏం చేస్తారంటే ఆన్ ఆబ్జెక్ట్ ఇంటరాక్షన్ ఒకటి ఉంటుంది. సో దాన్ని ఆన్ చేసుకోండి. ఆన్ ఆబ్జెక్ట్ ఇంటరాక్షన్ అనేది ఒకటి ఆన్ చేసుకోండి. నెక్స్ట్ మోడర్న్ విజువల్ టూల్ టిప్స్ అనేది ఒకటి ఉంటుంది. సో దాన్ని కూడా చెక్ చేయండి. జస్ట్ చెక్ ఇట్. ఓకే. ఆన్ ఆబ్జెక్ట్ ఇంటరాక్షన్ అండ్ మోడర్న్ విజువల్ టూల్ టిప్స్ ఈ రెండు చెక్ చేసి ఓకే కొట్టేసి దెన్ క్లోజ్ ద ఫైల్ అండ్ ఓపెన్ ఇట్ అగైన్. ఓకే. సో ఇప్పుడు మీరు కనుక ఓపెన్ చేస్తే యూ విల్ బీ నాట్ సీయింగ్ దీస్ విజువల్స్. ఇక్కడ మీకు విజువల్స్ ఏం కనపడవు, ఓన్లీ ఇక్కడ ఒక చోటే ఉంటాయి నార్మల్లీ. సో ఆన్ ఆబ్జెక్ట్ ఇంటరాక్షన్ ఎప్పుడైతే మీరు ఆన్ చేసి పెట్టుకుంటారో దెన్ విల్ బీ సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్. క్లియర్? ఎనీ క్వశ్చన్? ఏవి టిక్ ఆన్ ఆబ్జెక్ట్ ఇంటరాక్షన్ ఒకటి, ఇంకొకటి ఏది? మోడర్న్ విజువల్ టూల్ టిప్. ఓకే. ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్ గైస్? మైన్ ఈజ్ స్టిల్ ఇన్స్టాలింగ్ అండి. నో ప్రాబ్లం అండి. మీరు ఈ రికార్డింగ్ వింటూ యూ డూ ఆల్ దీస్ థింగ్స్. ఓకే. ఓకే. సో నెక్స్ట్ ఈ డాటెడ్ లైన్స్ కనబడుతుందా మీకు? ఆర్ యూ సీయింగ్ ద డాటెడ్ లైన్స్? ఈ డాటెడ్ లైన్స్ లోపలే మీరు వాట్ యూ విల్ డూ ఇస్ యూ విల్ బి డూయింగ్ దట్ రిపోర్టింగ్ పార్ట్ అండి. సో డాటెడ్ లైన్స్ లోపలే మీరు చేయాలి. ఓకే. అవుట్ సైడ్ ఇక్కడ ప్లేస్ ఉంది, ఇక్కడ ప్లేస్ ఉంది. సో ఇట్ విల్ నాట్ అలో. ఓకే. సో ఈ ఏరియాలోనే మీరు చేయాల్సి ఉంటుంది. మరి ఈ ఏరియాలో ఇది ఒక మెసేజ్ చెప్తుంది మనకి. వాట్ ఈస్ దట్ మెసేజ్? సంబడి రీడ్ ఇట్. యాడ్ డేటా టు యువర్ రిపోర్ట్. యాడ్ డేటా టు యువర్ రిపోర్ట్ అంటే డేటా లేకుండా మనం ఏం చేయలేం. నిన్న ఆల్రెడీ నేను మాట్లాడాను. ఓకే. వితౌట్ ఫ్యూయల్ కార్ని కానీ బైక్ని కానీ మనం ముందుకు నడపలేం. కరెక్ట్. అలాగే ఇక్కడ కూడా డేటా కావాలండి. సో వితౌట్ డేటా యూ కెనాట్ డూ ఎనీథింగ్. ఈజ్ దిస్ క్లియర్? అండ్ ఇది కూడా అదే ఇండికేట్ చేస్తుంది. ఓకే. సో దిస్ ఏరియా మీరు విజువల్స్ని బిల్డ్ చేయాలంటే, ఏరియాని మీరు విజువల్స్కి యూస్ చేసుకోవాలంటే దెన్ ఫస్ట్ యూ నీడ్ టు యాడ్ ద డేటా టు యువర్ రిపోర్ట్. ఓకే. డేటాను యాడ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి?
అంటే గెట్ డేటా. గెట్ డేటా. సో ఆల్రెడీ నేను చెప్పాను. సో యూ టేక్ దిస్ వన్. సో get data. So get data will be helpful for you to fetch the data. So get data లోకి ఎందుకు వెళ్ళాలి అంటే, సో దిస్ ఇస్ అ గెట్ డేటా. సో మోర్ మీద క్లిక్ చేస్తున్నా. సో వై యూ నీడ్ టు గో టు గెట్ డేటా అంటే, గెట్ డేటాలో యూ విల్ బి హ్యావింగ్ ఆల్ టైప్ ఆఫ్ కనెక్టర్స్. All type of data connectors will be available. Okay, so the list is too big. Okay, so it is slowly list పెరుగుతూ ఉంటుందండి. Okay, every month releases లో might be they will be adding so many connectors ని యాడ్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఇంప్రూవ్ చేస్తూ ఉంటారు. All these things will be happening. Okay, so మీకు కావాల్సిన రిక్వైర్డ్ కనెక్టర్స్ ని యూస్ చేసుకొని యూ కెన్ ఫెచ్ ద డేటా. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ గెట్ డేటా. సో ఇక్కడ ఉన్న ఎక్సెల్ వర్క్ బుక్ ఇక్కడ కూడా ఉంది, రైట్? ఎస్. అవును. సో ఇవి కూడా యూస్ చేసుకోవచ్చు మీరు. ద పాయింట్ హియర్ ఇస్, ఇక్కడ లేని వాటి కోసం అయితే మీరు గెట్ డేటాలోకి వెళ్ళాలి. ఇక్కడ ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ SQL సర్వర్ ఉంది, సో యూ కెన్ యూజ్ ఇట్. ఎక్సెల్ ఇట్ ఇస్ దేర్, యూ కెన్ యూజ్ ఇట్. ఓకే, ఎంటర్ డేటా యూ కెన్ యూజ్ ఇట్. ఓకే, డేటా వర్స్ యూ కెన్ యూజ్ ఇట్. ఓకే, సో లైక్ దిస్ యూ కెన్ యూజ్ ఇట్ అండి. ఓకే, సో లేదు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఐ డోంట్ హ్యావ్ ఆర్కిల్ లేదు, లేకపోతే SAP లేదు. సో దెన్ యూ నీడ్ టు కమ్ టు గెట్ డేటా. సో గెట్ డేటాలోకి వచ్చి యూ నీడ్ టు ఐడెంటిఫై దట్ వన్. లేకపోతే Azure లేదు, యూ నీడ్ టు ఐడెంటిఫై ఇట్. సో ఆల్ దీస్ థింగ్స్ యూ నీడ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ హియర్ అండి. ఓకే, ఎక్సెల్ వర్క్ బుక్ నుంచి డేటాను ఫెచ్ చేయాలంటే ఎక్సెల్ వర్క్ బుక్ ని తీసుకోవాలి. ఫోల్డర్ నుంచి డేటాను పిక్ చేయాలంటే ఫోల్డర్ తీసుకోవాలి. SQL యూ నీడ్ టు పిక్ SQL, లేకపోతే యాక్సెస్ యూ నీడ్ టు పిక్ యాక్సెస్ అండి. ఓకే, అలాగే SAP, Azure, ఓకే, Oracle, ఓకే, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అవైలబుల్ అండి. సో దిస్ ఇస్ ద ఏరియా వేర్ యూ విల్ ఫైండ్ ఆల్ ద డేటా కనెక్టర్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ పవర్ BI. సో డేటా కనెక్టర్ ఏం చేస్తుందంటే, ఇట్ విల్ ట్రై టు కనెక్ట్ టు యువర్ డేటా సోర్స్. అంటే వితౌట్ రైటింగ్ ఎనీ కోడ్, ఈ డేటా కనెక్టర్ ఏం చేస్తారంటే మీ సోర్స్ కి కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద డేటా కనెక్టర్. సో ఇప్పుడు నేను ఎక్సెల్ నుంచి డేటాను పుల్ చేయాలనుకోండి, ఐ కెన్ సెలెక్ట్ దిస్ వన్ అండ్ ఐ కెన్ కనెక్ట్ ఇట్. ఎప్పుడైతే నేను కనెక్ట్ చేస్తానో, సో దెన్ వాట్ విల్ హ్యాపన్, ఇట్ విల్ టేక్ మీ టు దిస్ లోకల్ సిస్టమ్. ఓకే, సో లోకల్ సిస్టంలోకి వెళ్తుంది. సో ఈ పర్టికులర్ పాత్లో నాకు ఐ హ్యావ్ మై ఫైల్. ఓకే, ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ వన్. సో ఎప్పుడైతే శాంపుల్ డేటా మీద క్లిక్ చేస్తానో, నౌ ఇట్ విల్ ఓపెన్, ఇట్ విల్ ట్రై టు కనెక్ట్ ఇట్. సో ఒక ఎక్సెల్ వర్క్ బుక్ లో ఏముంటుందండి గైస్, చెప్పండి. ఎక్సెల్ వర్క్ బుక్ లో ఏముంటుంది? డేటా, రోస్ అండ్ కాలమ్స్. ఓకే, యాక్చువల్లీ ఎక్సెల్ వర్క్ బుక్ లో షీట్స్ ఉంటాయండి. వర్క్ బుక్ ఈక్వల్ టు కలెక్షన్ ఆఫ్ షీట్స్ అండి. షీట్ ఈక్వల్ టు కలెక్షన్ ఆఫ్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఓకే, వర్క్ బుక్ లో షీట్స్ ఉంటాయి, షీట్స్ లో డేటా ఉంటుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. అగ్రీ? yes. సో వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్, ఆల్ దీస్ ఆర్ షీట్స్ అండి. వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్, ఆల్ దీస్ ఆర్ ద షీట్స్. శాంపిల్ డేటాలో ఇన్ని షీట్స్ ఉన్నాయి. మరి మీకు ఏ డేటా కావాలి, దాట్ యూ నీడ్ టు డిసైడ్ ఇట్. అది ఎలా తెలుస్తుంది? యూ కెన్ ప్రివ్యూ ఇట్. సో డైరెక్ట్లీ క్లిక్ ఆన్ ద టేబుల్, ప్రివ్యూ చేసుకోవచ్చు మీరు ఇలా. ఓకే, యూ కెన్ ప్రివ్యూ ఇట్. సో ఏం కావాలి ఏంటి అనేది మీరు ప్రివ్యూ చేసుకొని, ఇప్పుడు నా ప్రివ్యూ అయిపోయిన తర్వాత వాట్ యూ కెన్ డూ హియర్ ఇస్, ఇక్కడ మీకు లోడ్ అనే బటన్ కనబడుతుందా? ఎనేబుల్ అయిందా, డిజేబుల్ అయిందా? డిజేబుల్ అయింది. సో దీన్ని ఎనేబుల్ చేయాలంటే ఇక్కడ మీరు ఏ టేబుల్ లోడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేయాలండి. సో యూ నీడ్ టు సెలెక్ట్ ఇట్. సో మరి సిటీ వైజ్ సేల్స్ నాకు ఇది సెలెక్ట్ చేయండి. సో సిటీ వైజ్ సేల్స్ సెలెక్ట్ చేసాం. అలాగే కంట్రీ సేల్స్ సెలెక్ట్ ఇట్. అంటే మీకు ఏది కావాలి, ఎట్ ఎ టైం అన్ని లోడ్ చేసుకోవచ్చు, ఎట్ ఎ టైం మల్టిపుల్ లోడ్ చేయొచ్చు, ఎట్ ఎ టైం సింగిల్ కూడా లోడ్ చేయొచ్చు. ఇప్పుడు నాకు ఇది వద్దు, నాకు ఇది ఒక్కటే కావాలి. సో ఐ కెన్ సెలెక్ట్ దిస్ వన్ అండ్ ఐ కెన్ క్లిక్ ఆన్ లోడ్. అండ్ వాట్ ఎవర్ యూ సీ, ఈ విండోని మనం మోడల్ విండో అంటాం. ఈ విండోని మనం ఏమంటాం? మోడల్ విండో అంటాం. సో మోడల్ విండోలో ద డేటా విల్ బి కమింగ్. ఓకే, వన్స్ లోడెడ్ యువర్ డేటా విల్ అపియర్ ఇన్ ద డేటా ప్యాన్. రైట్ సైడ్ లో మీకు డేటా ప్యాన్ కనబడుతుందా? సో ఈ డేటా ప్యాన్ లోకి డేటా వస్తుందండి. సో వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్, దిస్ ఇస్ మోడల్ విండో, దిస్ ఇస్ యువర్ మోడల్ విండో. సో ఇక్కడ నేను ఇందాక ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, లోడ్ ఇన్ టు మోడల్. yes. So this we have done now.
Just this we have done it now. Okay. So we have loaded the data into model. We have loaded the data into the model. Now this area is ready to build visuals with your data. Once data వచ్చిందంటే then that area is ready. Data లేకపోతే you need to fetch the data. అంతే, as simple as that. Clear? Yes. And this window is model window. Any question till now? ఇప్పుడు మీరు డేటాని ఒక వర్క్ బుక్ ఎక్సెల్ నుంచి మీరు ఫుల్ చేసుకునేటప్పుడు షీట్స్ సెలెక్ట్ చేసుకున్నారు కదండి, చెక్ చేసుకొని ఏ షీట్స్ సిటీ వైజ్ కంట్రీ వైజ్ సెలెక్ట్ చేసుకున్నారు. ఆ డేటాతో మనం ఏదైనా ఒక విజువల్ క్రియేట్ చేసాము. క్రియేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అందులో మనము ఇంకో షీట్ ఏదైనా యాడ్ చేసి దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చా? సేమ్ డేటాలో ఆల్రెడీ విజువల్ క్రియేట్ చేసిన విజువల్ లోనే. See, now this is a report అండి. ఓకే, whatever you see, this is one report. ఈ రిపోర్ట్ లోకి ఎక్కడి నుంచి అయినా డేటాను ఫెచ్ చేసుకోవచ్చు. ఈ ఒక్క టేబులే కాదు, మల్టిపుల్ టేబుల్స్ నుంచి డేటాను ఫెచ్ చేసుకోవచ్చు. అదే మీరు నేర్చుకుంటారు ఈ క్లాసెస్ లో. ఓకే ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్? ఎనీ కన్ఫ్యూజన్? ఇది ఎనీ ఇప్పుడు కన్ఫ్యూజన్? వ్యూ వచ్చి ఇది రిపోర్ట్ వ్యూ కదండి? యా, కరెక్ట్. అంటే మీరు మోడల్ అనేసరికి నేను ఇందాక కన్ఫ్యూజ్ అయ్యాను అందుకని. This is model. Okay, model window. Okay, so views means we have multiple views అండి. Okay, దీన్ని report view అంటారు. Okay, so I will talk about the views part as well. Okay, but ఈ window వచ్చి model window. Okay, ఓకే. so I want to load another table. Same అదే షీట్ కి నేను కనెక్ట్ చేస్తున్నాను. I want to load another table. సో ఇప్పుడు కాంకాటినేషన్ నేను లోడ్ చేద్దాం అనుకుంటున్నా, లేకపోతే కంట్రీ సేల్స్, ఈ రెండింటిని లోడ్ చేద్దాం అనుకుంటున్నా. నేను ఇందాక ఒకటే సెలెక్ట్ చేసి ఇప్పుడు రెండు సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసినప్పుడు ఇప్పుడు నాకు బటన్స్ లో లోడ్ ఎనేబుల్ అయింది, ట్రాన్స్ఫార్మ్ డేటా ఎనేబుల్ అయింది. రైట్, లోడ్ ఎనేబుల్ అయింది, ట్రాన్స్ఫార్మ్ డేటా ఎనేబుల్ అయింది. ఇందాక నేను క్లిక్ చేసింది ఏంటి? లోడ్ కదా. సో వాట్ ఈస్ దిస్ ట్రాన్స్ఫార్మ్ డేటా? సో నౌ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ బటన్స్. Okay, so very simple but interesting to know. Okay, ఇప్పుడు ఇది మీ సోర్స్ అనుకుందాం. శాంపిల్ డేటా మనం సోర్స్ అనుకుందాం. శాంపిల్ డేటా నుంచే కదా డేటాను లోడ్ చేసింది. అవును. దిస్ ఇస్ యువర్ మోడల్ అనుకుందాం. సో లోడ్ క్లిక్ చేసినప్పుడు ఏం జరిగింది? వాట్ హ్యాపెన్? మోడల్లోకి మోడల్ డేటా, శాంపిల్ డేటా అనేది మోడల్లోకి డేటా లోడ్ అయింది. కరెక్ట్? yes. అగ్రీ గైస్, ఎవ్రీవన్? yes. ఓకే, యాక్చువల్లీ ఇది జరగదు, ఇది ఇలా జరగదండి. ఓకే, యాక్చువల్లీ ఎలా జరుగుతుందిరా అంటే వీ హ్యావ్ వన్ మోర్ విండో, అది పవర్ క్వెరీ ఎడిటర్, PQE, పవర్ క్వెరీ ఎడిటర్. ఓకే, నేను షార్ట్ కట్ లో రాశాను, బట్ యూ కెన్ కాల్ ఇట్ as పవర్ క్వెరీ ఎడిటర్. ఓకే, ఫస్ట్ ఎప్పుడైనా మీరు లోడ్ క్లిక్ చేస్తే ఏమవుతుందిరా అంటే ఫస్ట్ ఇట్ విల్ లోడ్ టు పవర్ క్వెరీ ఎడిటర్, దెన్ ఇట్ విల్ కమ్ టు మోడల్. కానీ ఇది ఆటోమేటిక్ గా జరుగుతుందండి, ఇది ఆటోమేటిక్ గా జరుగుతుంది. యా, సో ఇట్ విల్ నాట్ స్టాప్ ఇన్ పవర్ క్వెరీ ఎడిటర్, ఇట్ విల్ డైరెక్ట్లీ కమ్ టు మోడల్. బట్ మోడల్ కి వస్తుంది అంటే పవర్ క్వెరీ ఎడిటర్ నుంచే వస్తుందండి. ఇట్ విల్ నాట్ డైరెక్ట్లీ కమ్ టు మోడల్ వితౌట్ పవర్ క్వెరీ. ఎనీ క్వశ్చన్? లోడ్ క్లిక్ చేస్తే దిస్ ప్రాసెస్ విల్ హ్యాపెన్, లోడ్ క్లిక్ చేస్తే దిస్ ప్రాసెస్ విల్ హ్యాపెన్. మనకు ఇంకో బటన్ కూడా ఉంది, అదేంటి? ట్రాన్స్ఫార్మ్ డేటా బటన్. రైట్, సో ట్రాన్స్ఫార్మ్ డేటా బటన్ క్లిక్ చేస్తే ఇట్ విల్ లోడ్ టు పవర్ క్వెరీ ఎడిటర్. అంతే, అక్కడ వరకు లోడ్ అయ్యి ఆగిపోద్ది. సో ట్రాన్స్ఫార్మ్ డేటా అనేది మనం బటన్ క్లిక్ చేస్తున్నాం అంటే మనమే చెప్తున్నాం సిస్టమ్కి, ఐ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ మై డేటా, ఐ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ మై డేటా. అందుకని మోడల్లోకి డేటా రాకుండా పవర్ క్వెరీ ఎడిటర్ వరకు లోడ్ అయ్యి అక్కడ ఆగిపోతుంది. నౌ వాట్ యూ నీడ్ టు డూ ఇస్ యూ నీడ్ టు డూ ఆల్ ద ట్రాన్స్ఫర్మేషన్స్ ఇన్ పవర్ క్వెరీ ఎడిటర్. సో ఇక్కడ నేనేం చెప్పాను? పవర్ క్వెరీలో ట్రాన్స్ఫర్మేషన్ అనే ఒక వర్డ్ ఉందా? So that transformation we are going to do it. That transformation we are going to do it.
సో పవర్ క్వరీలో ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తాం. సో లోడ్ క్లిక్ చేస్తే ఇట్ విల్ కమ్ టు మోడల్, ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేస్తే ఇట్ విల్ గో టు పవర్ క్వరీటర్. ఓకే, సో లోడ్ వచ్చి ఆగిపోకుండా పవర్ క్వరీటర్కి వెళ్తుంది, కానీ ఆగిపోకుండా మోడల్లో కూడా లోడ్ అవుతుంది. సో ఎనీ క్వశ్చన్? No. Okay, let's click on transform data. So let's understand about the transform data. Okay, so transform data click చేశాను. నేను ఇప్పుడు రెండు స్టేట్మెంట్స్ ఇచ్చాను కదా, ఆ రెండు స్టేట్మెంట్స్ ప్రూవ్ కూడా చేస్తాను. ఓకే, సో నౌ దిస్ ఇస్ ద ట్రాన్స్ఫార్మ్ డేటా అండి. వెన్ ఎవర్ యూ క్లిక్ ఆన్ ఇట్, నేను ఇందాకే చెప్పాను ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేస్తే వేర్ ఇట్ విల్ గో టు పవర్ క్వరీటర్. దిస్ ఇస్ ద పవర్ క్వరీటర్. పైన స్టేట్మెంట్ మీన్స్ కనబడుతుంది రైట్, నేమ్ కనబడుతుంది రైట్. Yes. And now ఈ window రెండు different windows అండి. This is your model window and this one is power query window. Okay, load మీద క్లిక్ చేస్తే ఏమైతుందని చెప్పాను. సో the data will be loaded, పవర్ క్వరీటర్ లోకి లోడ్ అవుతుంది. ఫ్రమ్ దేర్ ఇట్ విల్ గో టు మోడల్ అని కూడా చెప్పాను. సో సిటీ వై సేల్స్ అనేది రెండు ప్లేసెస్ లో కనబడుతుందా? సమ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఇస్ కమింగ్ బాస్. ఎవరు? ప్లీజ్ మ్యూట్ గైస్, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటే. బ్యాక్గ్రౌండ్ నాయిస్ లేకపోతే ఓకే ఫైన్. సో మిగతా రెండు టేబుల్స్కి నేను మీన్స్ వెన్ ఎవర్ నేను తెచ్చుకుందాం అనుకున్నప్పుడు నేను ఏం క్లిక్ చేశాను? ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేశాను. సో ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేశాను కాబట్టి అది డేటా మాత్రం పవర్ క్వరీటర్లోనే ఆగిపోయింది, మోడల్లోకి లోడ్ అవ్వాల. నౌ వీ నీడ్ టు డూ ద ట్రాన్స్ఫర్మేషన్, దెన్ వీ నీడ్ టు లోడ్ ద డేటా ఇన్ టు మోడల్. సో దట్ ఈస్ ద థింగ్. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ గాట్ స్టాప్డ్ హియర్. క్లియర్? Yes. ఎనీ క్వశ్చన్? No. ఎనీ క్వశ్చన్? ఓకే, ఈ రోజు నుంచి మనం నెక్స్ట్ 6 to 7 days ట్రాన్స్ఫర్మేషన్స్లో మనం టైం స్పెండ్ చేస్తామండి. ఎందుకంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ టు నో. ఓకే, సో అవన్నీ మీరు నేర్చుకున్న తర్వాత దెన్ ఐ విల్ బి టేకింగ్ యూ టు మోడల్ పార్ట్. ఓకే, సో రెండు ఇంపార్టెంటే. ఓకే, సో ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. వన్స్ ట్రాన్స్ఫర్మేషన్ చేసిన తర్వాత దెన్ యూ కెన్ గో టు మోడల్. ఎందుకంటే మనకు తగినట్టుగా డేటా రాకపోతే మనకు తగినట్టుగా కన్వర్ట్ చేసుకోవాలి. ఆ కన్వర్షన్ ప్రాసెస్ అనేది ఇక్కడ మనం చేసుకోవచ్చు ట్రాన్స్ఫర్మేషన్స్లో. క్లియర్? Yes. ఓకే, సో ఫస్ట్ మనం ఇక్కడ చేయాల్సిన పని ఏంట్రా అంటే యూ నీడ్ టు చెక్ ద డేటా టైప్స్. ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ యూ లోడ్ ఎ న్యూ టేబుల్, ఫస్ట్ క్రాస్ వెరిఫై ద డేటా టైప్స్. సో నౌ యూ గైస్ టెల్ మీ, మీకు డేటా టైప్ అంటే ఏంటి? మీకు ఏమన్నా తెలుసా? Like What is a integer, data type? string, Integer, Text. correct. Text, float. correct. So data type is Numbers. nothing but very simple అండి. What kind of a data it is means what kind of a data it is showing in a column. ఇప్పుడు ఇక్కడ ఏ టైప్ ఆఫ్ డేటా చూపిస్తుంది? టెక్స్ట్ డేటా. ఇక్కడ టెక్స్ట్ డేటా, ఇక్కడ న్యూమరికల్ డేటా. సో బోత్ ఆర్ డిఫరెంట్ డేటా టైప్స్ అండి. టైప్స్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, ఇంటీజర్ డేటా టైప్ ఉంటుంది, న్యూమరికల్ కి మీన్స్ సారీ టెక్స్ట్ కి టెక్స్ట్ డేటా టైప్, న్యూమరికల్ కి ఇంటీజర్ డేటా టైప్. సో ఇట్ విల్ బి డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయండి. ఓకే, సో డేటా టైప్స్ ఎలా మీరు ఐడెంటిఫై చేయాలి అంటే, ఆర్ యూ సీయింగ్ ద టైటిల్ రైట్? ఎవ్రీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్ టైటిల్ కనబడుతుంది కదా, ఆ టైటిల్ పక్కనే ఏబిసి అని ఉంది చూసారా? సో దట్ ఈస్ యువర్ డేటా టైప్. సో దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే దెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఏబిసి. ఏబిసి ఈజ్ నథింగ్ బట్ టెక్స్ట్. మరి ఇక్కడ 1 2 3 ఉంది కదా, 1 2 3 ఈజ్ నథింగ్ బట్ యువర్ హోల్ నెంబర్. Yes. సో అలాగే వీ విల్ బి హ్యావింగ్ డేట్ టైం నెక్స్ట్ వచ్చి ట్రూ అండ్ ఫాల్స్, బులియన్ వాల్యూస్ ఉన్నప్పుడు ట్రూ అండ్ ఫాల్స్ తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ తీసుకోవచ్చు. ఓకే, డెసిమల్ నెంబర్ తీసుకోవచ్చు, పర్సంటేజ్ తీసుకోవచ్చు. ఇవే మనం యూజ్ చేసేది రియల్ టైంలో. ఓకే, సో ఎక్కువ వీటి చుట్టూనే మనం టైం స్పెండ్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, సో డేటా టైప్స్ ఆర్ వెరీ ఫ్యూ అండి. మనకి ఎస్క్యూఎల్లో లాగా న్యూమరికల్కి కొన్ని డేటా టైప్స్, టెక్స్ట్కి కొన్ని డేటా టైప్స్. ఓకే, సో ఎస్క్యూఎల్లో యూ విల్ బి హ్యావింగ్ క్యార్, వేర్ క్యార్ అండ్ వేర్ క్యార్. సో ఇలా వీ విల్ బి హ్యావింగ్ డిఫరెంట్ కదా. సో వీ డోంట్ హ్యావ్ దోస్ థింగ్స్ హియర్. ఓకే, సో ఇక్కడ ఇంటీజర్ కావాలంటే బైట్, బిట్, ఇంటీజర్, బిగ్ ఇంట్ ఇలా ఉంటాయి ఎస్క్యూఎల్లో. ఓకే, సో వీ డోంట్ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్ అండి, వెరీ ఫ్యూ. ఓకే, సో జస్ట్ మీరు ఏం చేయాలంటే మీరు డేటా టైప్స్ కూడా మీరు ఏమి మీన్స్ ద పాయింట్ హియర్ ఇస్
మీరేమి అసైన్ చేయరండి, మాన్యువల్ మీన్స్ మీరేమి అసైన్ చేయరు. ఓకే, సో ఎస్క్యూఎల్ లో ఏంట్రా అంటే యూ నీడ్ టు అసైన్ ఇట్. if you are creating any column, if you are creating any టేబుల్ క్రియేట్ చేసినప్పుడు మీరే మీన్స్ ఆ టేబుల్లో ఏమేం కాలమ్స్ ఉండాలి, ఆ కాలమ్స్కి ఏ డేటా టైప్స్ ఉండాలి అనేది డెవలపర్ మీన్స్ ద పర్సన్ హూ ఇస్ క్రియేటింగ్ ఆ పర్సనే అసైన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అలా ఉండదండి. సో ఇక్కడ డేటా టైప్స్ క్రియేట్ అవుతాయి ఆటోమేటిక్గా. సో మీరు జస్ట్ ఏంట్రా అంటే వెరిఫై చేసుకోవడం క్రియేట్ అయింది మీకు తగినట్టుగా క్రియేట్ అయిందా లేదా అనేది. రాంగ్గా ఎప్పుడు క్రియేట్ అవ్వదు, మీకు తగినట్టుగా క్రియేట్ అయిందా లేదా అనేది మ్యాటర్ ఇక్కడ. గాట్ ఇట్? మరి కాలం 4 లో అది యాక్చువల్గా కాంబినేషన్ ఆఫ్ టెక్స్ట్ ఉంది, డేటా ఉంది కదండి, టెక్స్ట్ న్యూమరిక్ 2 ఉంది, కానీ డేటా టైప్ వచ్చేసి టెక్స్టే తీసుకునింది. టెక్స్టే ఉంటుందండి, డేటా టైప్ టెక్స్టే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఒక థంబ్ రూల్ గుర్తుపెట్టుకోవాలి. ఏంట్రా అంటే ద నెంబర్ కెన్ బి కన్వర్టెడ్ టు టెక్స్ట్ బట్ టెక్స్ట్ కెనాట్ బి కన్వర్టెడ్ ఇంటూ నెంబర్. సో ఎప్పుడైనా మీరు నెంబర్ని టెక్స్ట్గా కన్వర్ట్ చేయొచ్చు, నెంబర్ని టెక్స్ట్గా కన్వర్ట్ చేయొచ్చు, ఇట్ విల్ నాట్ త్రో ఎనీ ఎర్రర్. కానీ దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటి చెప్పండి? నేను నెంబర్ని టెక్స్ట్గా కన్వర్ట్ చేసా, దీంట్లో మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి? వన్ ప్లస్ వన్ ఎంత? 2. ఏ ప్లస్ బి? ఏబి. we cannot do plus. yes we cannot do plus for text. so ఇక్కడ ఉన్న ప్రాబ్లం అదే. సో ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంట్రా అంటే నెంబర్ కెన్ బి కన్వర్టెడ్ టు టెక్స్ట్ బట్ యూ కెనాట్ అప్లై సమ్ అగ్రిగేషన్, సమ్ యూ కెనాట్ అప్లై ఇట్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? నేను ఏం చెప్తున్నాను? ఫార్ములా టెక్స్ట్ కి ఫార్ములా అప్లై కాదంటారు. సమ్ ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ సమ్. ఓకే, సో ఇప్పుడు నేను ఏ టెక్స్ట్ ని నెంబర్ కి కన్వర్ట్ చేస్తున్నా, ఇంకా అది యాక్సెప్ట్ చేయదు, సో ఇట్ విల్ త్రో ఎర్రర్. సో that is the thumb rule andi. Wherever you go, everywhere, okay, it is like that only. Okay, just remember this particular statement. Number can be converted to text but text cannot be converted into number. Okay, సో ఇలాంటి డేటా వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి అవన్నీ కూడా నేను ఫ్యూచర్ లో మాట్లాడతాను, అందుకని ఈ ఎగ్జాంపుల్స్ అన్ని తీసి పెట్టుకున్నాను నేను. ఓకే, ద ఫోర్త్ కాలమ్. So any questions till now? Any questions? Any questions? No. Okay, so ikkada varaku clear, right? Okay, fine. So మనం ఇప్పుడు ఎందులో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం మనం? పవర్ క్వెరీలో ఉన్నాం. సో పవర్ క్వెరీలో 3 ఆప్షన్స్ చేయొచ్చు మొత్తం. ఒకటి ఎక్స్ట్రాక్షన్, ఇంకోటి ట్రాన్స్ఫర్మేషన్, ఇంకోటి లోడ్ అండి. ఈటీఎల్ ఎక్స్ట్రాక్షన్ చేయొచ్చు, ట్రాన్స్ఫర్మేషన్ చేయొచ్చు, లోడ్ చేయొచ్చు. సో మనం ఎక్స్ట్రాక్షన్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్. సో ఎక్స్ట్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఫెచ్చింగ్ ద డేటా ఫ్రమ్ ద సోర్స్. సో ఇది ఎలా ఫెచ్ చేస్తాం? ఇక్కడ న్యూ సోర్స్ అనేది కనబడుతుందా? సో దాంట్లో నుంచి ఫెచ్ చేస్తాం. మోర్ మీద క్లిక్ చేస్తే వాట్ విల్ హ్యాపెన్, ఇట్ విల్ కనెక్ట్ టు గెట్ డేటా ఓన్లీ. సో బ్యాక్ ఎండ్ లో మీన్స్ పవర్ క్వెరీలో ఉన్న న్యూ సోర్స్, మోడల్లో ఉన్న గెట్ డేటా రెండు సేమ్. గాట్ ఇట్? గాట్ ఇట్? ఓకే. సో ఇఫ్ ఐ కనెక్ట్ ఇట్, వాట్ విల్ హ్యాపెన్? సో నేను డేటాని ఫెచ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి నేను డేటాని ఫెచ్ చేసుకోవచ్చు. సో ఈ టేబుల్స్ అన్ని నాకు కావాలి అనుకుంటే ఐ కెన్ లోడ్ ఇట్. ఇప్పుడు నాకు లోడ్ ట్రాన్స్ఫార్మ్ డేటా లేదు, ఓన్లీ ఓకే క్యాన్సిల్ ఉంది. ఎందుకు? మన ట్రాన్స్ఫార్మ్ లోపల ఉన్నామండి. సో వీ విల్ బి నాట్ హ్యావింగ్ ఎనీ లోడ్ ఆప్షన్. క్లియర్? సో ఎప్పుడైతే నేను ఓకే కొడతానో డేటా విల్ బి లోడెడ్ టిల్ హియర్ ఓన్లీ. మన మోడల్లోకి డేటా వెళ్ళదండి అంటిల్ అన్లెస్ మనం తీసుకెళ్తే గానీ వెళ్ళదు. గాట్ ఇట్ గైస్? ఓకే, నెక్స్ట్ ఈజ్ రీసెంట్ సోర్సెస్. సో రీసెంట్ సోర్సెస్ యొక్క యూజ్ ఏంటి? సో రీసెంట్ సోర్సెస్ ఏంట్రా అంటే రీసెంట్ గా కనెక్ట్ అయిన సోర్సెస్ నుంచి మళ్ళీ డేటాను ఫెచ్ చేసుకోవాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. మరి ద పాయింట్ హియర్ ఇస్, ఎప్పుడైనా మీరు రీసెంట్ గా కనెక్ట్ అయిన సోర్సెస్ నుంచి మళ్ళీ డేటాను ఫెచ్ చేయాల్సి వస్తే
అప్పుడు అది యూస్ చేసుకోవచ్చు. న్యూ సోర్స్ నుంచి కావాలంటే న్యూ సోర్స్ నుంచి ఫెచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ పర్టికులర్ టేబుల్ నేను డిలీట్ చేయాలనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ చేయాలనుకుంటే రైట్ క్లిక్ చేస్తా, డిలీట్ కొడతా. డిలీట్ కొట్టాననుకో మళ్ళీ రాదండి ఇది, మళ్ళీ గెట్ బ్యాక్ చేయలేం. డిలీట్ కొట్టేసా ఇప్పుడు నేను, ఈ టేబుల్ డిలీట్ అయింది కదా, కంట్రోల్ Z వర్కౌట్ అవ్వదు. మళ్ళీ మీరు సోర్స్ కి కనెక్ట్ చేయి ఫెచ్ చేసుకోవడం తప్పితే కంట్రోల్ Z విల్ నాట్ వర్క్. క్లియర్? ఓకే. మరి మళ్ళీ ఒకవేళ టేబుల్ ని తీసుకురావాలంటే ఇంకొక వే ఏంట్రా అంటే, ఒకవేళ మీరు ఫైల్ చేయకపోతే క్లోజ్ చేసి ఓపెన్ చేయొచ్చు. దట్ ఈస్ వన్ మోర్ వే. ఓకే. లేదు అంటే యూ నీడ్ టు ఫెచ్ ద డేటా. సో ఫెచ్ ద డేటాకి ఈజీ వే ఏంట్రా అంటే న్యూ సోర్స్ కన్నా రీసెంట్ సోర్స్ ఇస్ ద ఈజీ వే. ఎందుకంటే నేను కనెక్ట్ చేస్తున్నాను కదా బట్టి ఆల్రెడీ. సో రీసెంట్ గా కనెక్ట్ అయ్యాను. సో ద లిస్ట్ ఈస్ దేర్. నేను ఇప్పుడు దీనికి మీన్స్ ఐఎమ్ సెలెక్టింగ్ దట్ మ్యాచ్ శాంపుల్. డైరెక్ట్లీ ఇక్కడికి వచ్చింది. నాకు ఏం కావాలి, టేబుల్ 2. ఐఎమ్ సెలెక్టింగ్ అండ్ క్లికింగ్ ఆన్ ఓకే. దట్స్ ఇట్. సో డేటా అనేది మనం తెచ్చేసుకున్నాం మనం మళ్ళీ ఎక్కడి నుంచి, మన సోర్స్ నుంచి. సో అదే న్యూ సోర్స్ నుంచి చేయొచ్చు, రీసెంట్ సోర్స్ నుంచి. రీసెంట్ సోర్స్ వచ్చి ఆల్రెడీ కనెక్ట్ అయి ఉంటే వాటిని యూస్ చేసుకోవచ్చు. ఎనీ క్వశ్చన్? ఓకే. సో ఇప్పటి వరకు మనం డేటాని బయట నుంచి తెచ్చుకున్నాం, రైట్? వీ హావ్ ఫెచ్డ్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఎస్ ఆర్ నో? ఎస్. డేటాని ఇక్కడ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. డేటాని ఇక్కడ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ఫ్రమ్ ఎంటర్ డేటా నుంచి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, వీ కెన్ ప్రిపేర్ ఇట్ ఫ్రమ్ ఎంటర్ డేటా. సో ఎంటర్ డేటాలో వీ హ్యావ్ కాలమ్స్ అండి. మీన్స్ ఇలా ప్లస్ సింబల్ యూస్ చేసుకుని కాలమ్స్ని ఎంటర్ చేయొచ్చు. అండ్ ఇలా ప్లస్ సింబల్స్ యూస్ చేసుకొని రోస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, గాట్ ఇట్. ఇప్పుడు నేను టోటల్ ఎన్ని సెల్స్ ఎనేబుల్ చేశాను? 48 సెల్స్ ఎనేబుల్ చేశానండి. ఓకే, 6 కాలమ్స్ అండ్ 8 రోస్. ఓకే, 48 సెల్స్ ఎనేబుల్ చేశాను. ఓకే, సో ఇందులో ఓన్లీ 3000 సెల్స్ డేటా మాత్రమే మీరు ఎంటర్ చేయగలుగుతారండి. ఓన్లీ 3000 సెల్స్ డేటాను మాత్రమే మీరు ఎంటర్ చేయగలుగుతారు. ఎందుకంటే ఇది మాన్యువల్ యాక్టివిటీ కదా. సో మనం మాన్యువల్గానే డేటా ఎంటర్ చేయాలి. ఇక్కడ మాన్యువల్గా డేటా ఎంటర్ చేసేటప్పుడు సో వీ కెనాట్ ఎంటర్, ఇన్ జనరలీ విల్ నాట్ ఎంటర్ మోర్ డేటా కదా. సో మోర్ డేటా ఎంటర్ చేయాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ అస్, కరెక్ట్? సో దట్ ఈస్ ద రీజన్ దెర్ ఈస్ అ లిమిటేషన్ ఫర్ దిస్ వన్. ఓన్లీ 3000 సెల్స్ డేటాను మాత్రం మీరు ఎంటర్ చేయగలుగుతారు. క్లియర్? అంటే ఇప్పుడు 3000 సెల్స్, ఒకవేళ మనం 3000 సెల్స్ డేటా ఎంటర్ చేయాలనుకుంటే ఇలా 1 by 1 ప్లస్ చేసుకుంటూ పోవాల్సిందేనా? 1 minute. హలో, యా మీ క్వశ్చన్ అడగండి మళ్ళీ. ఇప్పుడు మీరు 3000 సెల్స్ వరకు మనం డేటా ఎంటర్ చేసుకోవచ్చు అని చెప్పారు కదండి. ఇప్పుడు ఓకే, మనం ఒకవేళ 3000 సెల్స్ ఎంటర్ చేయాలనుకున్నాము, మీరు అన్నట్లు ఇప్పుడు ప్లస్ యాడ్ చేసుకుంటూ పోవాల్సిందేనా? అంటే ఏదైనా మీకు కాలమ్స్ ఉంటే కాలమ్స్ యాడ్ చేయాలి, రోస్ ఉంటే రోస్ యాడ్ చేయాలి. ఒకవేళ మీ డేటా ఎక్కడైనా బయట ఎక్కడైనా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్లో ఉందనుకోండి, దాన్ని కాపీ పేస్ట్ కూడా చేయొచ్చు ఇక్కడ. ఓకే ఓకే, సెల్స్ అంటే మనకి ఏమైనా షార్ట్ కట్ ఏమైనా ఉందా? ఇప్పుడు 3000 అన్నారు కదా, రియల్ టైమ్ లో యూ విల్ నాట్ ఎంటర్ ద డేటా. యూ విల్ నాట్ ఎంటర్ ద డేటా, అది గుర్తుపెట్టుకోండి మీరు. రియల్ టైమ్ లో మనం కనెక్ట్ చేసి డేటాను తీసుకొస్తాం. విల్ కనెక్ట్ టు ద సోర్స్ అండ్ ఫెచ్ ద డేటా. ఆర్ యూ గెటింగ్ ఇట్? సో మనం ఎంటర్ చేసే డేటా చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఎంటర్ చేయాలనుకోండి మాన్యువల్ గా, ద పాయింట్ ఇస్ మీ బ్రెయిన్ లో ఏముందో అది మీరు ఎంటర్ చేస్తారు కదా. ఆర్ యూ గెటింగ్ ఇట్? సో రియల్ టైమ్ లో మనం డేటాని ఫెచ్ చేస్తామండి ఫ్రమ్ ద సోర్స్. వి విల్ నాట్ ఎంటర్ ఇట్. సో ఈ ఆప్షన్ ఎందుకు ఇచ్చారంటే సమ్ టైమ్స్ మనం ఫ్యూ డేటా సెట్స్ ని మనం స్టాటిక్ డేటా సెట్స్ ని మనం ఎంటర్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, అవి ఏంట్రా అంటే మనకి ఒక డిమ్ టేబుల్ లాగా హెల్ప్ అవుతూ ఉంటాయి. అందుకని ఈ ఆప్షన్ ఇచ్చారు. ఓకే, బట్ రియల్ టైమ్ లో మనం డేటాని ఫెచ్ చేస్తాం, వి విల్ నాట్ ఎంటర్ ద డేటా. సో ఎంటర్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు దెన్ యూ విల్
ఓపెన్ ఇట్ అండ్ యూ విల్ జస్ట్ ఎంటర్ ఇట్. ఓకే, నాకు ఇప్పుడు 4 కంట్రీస్ డేటా కావాలి బ్రదర్. ఓకే, 4 కంట్రీస్ డేటా కావాలి. నాకు ఒక టేబుల్లో 4 కంట్రీస్ ఆల్రెడీ ఉన్నాయి. సో అక్కడంతా డూప్లికేట్ అయ్యి ఉంది. ఇక్కడ నాకు ఆ 4 కంట్రీస్ కావాలి. సో 4 కంట్రీస్ ఎంటర్ చేయాలంటే జస్ట్ మాన్యువల్లీ యూ విల్ ఎంటర్ ఇట్, అంతే కదా? అంతే. ఇట్స్ లైక్ దట్. లేదు, మీ దగ్గర ఎక్సెల్లో కొంత డేటా ఉంది, అది మీరు ఇక్కడికి తీసుకొని రావాలి, దట్ టు ఎంటర్ డేటా నుంచి. దెన్ కాపీ దట్ వన్, పేస్ట్ ఇట్ హియర్. ఓకే. ఓకే, గాట్ ఇట్. ఎనీ అదర్ క్వశ్చన్? ఓకే, సో ఇక్కడ 2 షార్ట్ కట్స్ చెప్తాను, వినండి. ఐ వాంట్ టు డిలీట్ కాలమ్ 2, కాలమ్ 4, కాలమ్ 6. సో కాలమ్ 2ని సెలెక్ట్ చేశాను, కాలమ్ 4ని సెలెక్ట్ చేశాను. ఎప్పుడైతే కాలమ్ 4ని సెలెక్ట్ చేశానో నా కాలమ్ 2 సెలెక్షన్ జంప్ అయిపోయింది, రైట్? సో మీరు ఏం చేయాలంటే కంట్రోల్ యూస్ చేయండి ఫర్ సెలెక్టింగ్ ద కాలమ్స్. ఓకే, అన్ని ఒకటేసారి సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. సో దిస్ ఇస్ వన్ షార్ట్ కట్. నెక్స్ట్ ఇంకోటి ఏంట్రా అంటే ఐ వాంట్ టు డిలీట్ ఫ్రమ్ కాలమ్ 3 టు కాలమ్ 6. సో కంట్రోల్ చేసాం అనుకోండి, ఏమైతే ఈ రెండే సెలెక్ట్ అవుతాయి. సో దెన్ వాట్ యూ నీడ్ టు డూ ఇస్ షిఫ్ట్. సో షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్, డిలీట్, డన్. It will work same for the rows as well. Okay, so now you tell me your names, guys. So let me enter the data first. మీ name చెప్పండి. శ్వేత. శ్రీకాంత్. నెక్స్ట్ రామ్ గోపాల్. రామ్ గోపాల్. ఓకే, నెక్స్ట్ కరుణాకర్. ఇంకెవరన్నా ఉన్నారా? అంతేనా? జే ఉన్నారు. సో ఐఎమ్ డిలీటింగ్ ఇట్ అండ్ టేబుల్ నేమ్స్ అనేది చేసి ఓకే కొట్టాను. సో నౌ నా టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది ఇక్కడ. సో టేబుల్ వచ్చేసిందా? ఎస్, this is the Yes. table, the table which we have created it. Okay, table which we have created it. Now I want to add the name andi. ఇంకొక నేమ్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు నా నేమ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. I am part of this particular batch కదా. I want to add my name. సో నా నేమ్ యాడ్ చేయాలి అనుకుంటే నేను ఏం చేయాలి? What I need to do here is 2 ఆప్షన్స్ ఉన్నాయి. రెండిట్లో ఒకటి మీరు సెలెక్ట్ చేయండి. ఒకటి రీప్లేసింగ్, ఓకే, one of the name with my name. Second one is adding my name in the new row. So మీరు ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటున్నారు? యాడింగ్. ఓకే, యాడింగ్. ఓకే, సో యాడ్ చేయాలంటే మనం ఏం చేయాలరా అంటే క్వెరీ సెట్టింగ్స్ కనబడుతుందా రైట్ సైడ్ లో? క్వెరీ సెట్టింగ్స్ ఒకవేళ మీకు కనపడలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కనపడట్లేదు కదా క్వెరీ సెట్టింగ్స్, గో టు వ్యూ, క్లిక్ ఆన్ క్వెరీ సెట్టింగ్స్, అప్పుడు కనపడుతుంది మళ్ళీ. సో 1 click enable, 1 click disable. Now disable, now it is enable. Okay, సో క్వెరీ సెట్టింగ్స్ లో అప్లైడ్ స్టెప్స్ లో సోర్స్ ఉందా? సోర్స్ మీద డబుల్ క్లిక్ చేయొచ్చు, లేకపోతే సెట్టింగ్స్ మీద కూడా క్లిక్ చేయొచ్చు. సో సోర్స్ మీద డబుల్ క్లిక్ చేసినా ఇట్ విల్ ఓపెన్. సో మీరు ఇందాక ఏదైతే క్రియేట్ చేశారో అక్కడికే వచ్చారు. నౌ ఐఎమ్ యాడింగ్ మై నేమ్. దిస్ ఇస్ కాల్డ్ ఎడిట్ అండి, ఎడిటింగ్. వీఆర్ ఎడిటింగ్ ద టేబుల్. క్లియర్? క్లిక్ ఆన్ ఓకే. రిప్లేస్ చేయాలని అదే ప్రాసెస్? లేదు బ్రదర్, దాని గురించి నేను మాట్లాడతాను. ఓకే, సో నేను 2 ఆప్షన్స్ అడిగాను, మీరు ఏ చూస్ చేసుకున్నారు? యూ హ్యావ్ చూస్డ్ ద ఫస్ట్ ఆప్షన్ కదా. సో ఆ ఫస్ట్ ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. రీప్లేస్ వచ్చినప్పుడు రీప్లేస్ చెప్తాను. ఓకే, సో ఎనీ క్వశ్చన్ టిల్ నౌ? నాకు ఒక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ అడిగే ముందు మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నాకు క్వశ్చన్ ఉందండి. ఇప్పుడు ఎంటర్ డేటా ద్వారా కొత్త టేబుల్ క్రియేట్ చేసింది కదా, అలాగే ఆల్రెడీ మనం డేటా సోర్స్ నుంచి ఫెచ్ చేసుకునే డేటా ఏదైనా టేబుల్లో కానీ ఒక సెట్ ఆఫ్ డేటాలో ఎంటర్ డేటా యూజ్ చేసి మనం కొత్తగా డేటా ఏమైనా యాడ్ చేయొచ్చా? See, the point here is ఎంటర్ డేటా వచ్చి ఒక న్యూ టేబుల్ ని క్రియేట్ చేస్తుందండి. ఎగ్జిస్టింగ్ టేబుల్ లో ఎంటర్ డేటాని యూజ్ చేయలేరు మీరు. ఎంటర్ డేటా ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సోర్స్, వన్ న్యూ క్వెరీ. ఓకే, క్లియర్? ఓకే, ఫైన్. నౌ కమింగ్ టు మై క్వశ్చన్. ఇప్పుడు మీకు ఇక్కడ ఇండియా ఇవన్నీ కనపడుతున్నాయి, రైట్? డేటా ఈస్ కమింగ్, డేటా యు ఆర్ సీయింగ్ ఇట్. నాకు ఒక కొత్త రో కావాలండి. ఐ వాంట్ ఇండియా విత్ సమ్ అదర్ సిటీ. గుంటూరు అనే ఒక సిటీ లేదు.
ఎందుకంటే నాది గుంటూరు కాబట్టి నేను అది యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇండియా గుంటూరు అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈజ్ ఇట్ దేర్ ఇన్ దిస్ పర్టికులర్ టేబుల్? కనబడుతుందా మీకు ఎక్కడైనా ఇండియా గుంటూరు అని? లేదు. మీన్స్ దట్స్ ఎ లేదు. న్యూ రో, ఇండియా గుంటూరు సేల్స్, దాని యొక్క సేల్స్. సో కెన్ ఐ డూ దట్ వన్ విత్ ద సేమ్ థింగ్ వాట్ వీ హ్యావ్ డన్ ఇన్ ద టేబుల్ నేమ్స్? చేయొచ్చా Query లేదా setting. అనేది మీరు చెప్పాలి. టేబుల్ నేమ్స్ లో నేను నరేంద్ర అని యాడ్ చేశాను, అలాగే ఇక్కడ నేను ఇండియా గుంటూరు అండ్ సేల్స్ ని యాడ్ చేయొచ్చా లేదా? లేదు, చెయ్య- చేయలేము చేయగలుగుతామా లేదా? చేయలేము. మిగతా వాళ్ళు చేయొచ్చు. తెలీదని. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయానా? కాదు, మీరు చెప్పాలి. అంటే మీరేదో ఒకటి చెప్పండి. చేయొచ్చు. ఆన్సర్ రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. చేయొచ్చు. సి గైస్, మీరు నేర్చుకునే స్టేజ్ లో ఉన్నారు, రైట్? సో నేర్చుకునే స్టేజ్ లో మీరు తప్పు చేయొచ్చు, రైట్ చేయొచ్చు. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కమాన్, స్పీక్ అవుట్. చేయొచ్చు. ఓకే, ఇంకా ఇద్దరు చేయొచ్చు, చెయ్యలేము ఒకరు అని. చేయకూడదు. ఇద్దరు చేయలేరా? ఓకే, లెట్స్ గో అండ్ సీ. చేయొచ్చా చేయలేమా? చేయలేం, ఎందుకంటే చేయొచ్చు. ఇక్కడ పాత్ చూపిస్తుంది. పాత్ Actually, this data is coming from sample data. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంట్రా అంటే, ఇక్కడ మీకు ఏమన్నా డేటా ఒకవేళ యాడ్ అవ్వాలి అంటే దట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ద డేటా సోర్స్. ఓకే, యూ జస్ట్ రిమెంబర్ దిస్. ఓకే, మనం ఎలా యాడ్ చేస్తామండి? ఇక్కడ ఇండియా గుంటూరు రావాలి, దాని యొక్క సేల్స్ రావాలి అనేది. సో దట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ద డేటా సోర్స్, నాట్ ఫ్రమ్ యూ. ఆర్ యూ గెటింగ్ ఇట్? ఎస్. ఆర్ యూ గెటింగ్ ఇట్? ఒకవేళ నీ మేనేజర్ యాడ్ చేయమన్నాడు అనుకోండి, సో యాడ్ చేయడం దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఓకే, యాడ్ చేయొచ్చు, నేను యాడ్ చేయకూడదు అనేది ఏం లేదు, యాడ్ చేయొచ్చు. కానీ ద పాయింట్ హియర్ ఇస్ రియల్ టైంలో యాడింగ్ ఇస్ నాట్ పాసిబుల్. ఓకే, మీన్స్ నేనేమంటున్నానో అర్థం చేసుకోండి మీరు. ఇక్కడ ఇండియా కంట్రీ గుంటూరు ఒక న్యూ స్టాండ్ అలోన్ లైక్ రోని మనం యాడ్ చేయలేం. ఓకే, సో ఆల్టర్నేట్ వేస్ ఉన్నాయి, దానికి ఆల్టర్నేట్ వేస్ ఉన్నాయి. ఒకవేళ కంపల్సరీగా నాకు ఇది కావాలి అంటే వీ కెన్ గెట్ దట్ వన్. కానీ ద పాయింట్ హియర్ ఇస్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద డేటా, దట్ విల్ కమ్ ఆటోమేటికల్లీ. ఓకే, గాట్ ఇట్? ఎనీ క్వశ్చన్? ఇప్పుడు మనం సోర్స్ లోకి వెళ్ళి గుంటూరుని యాడ్ చేసాం అనుకోండి, ఇక్కడ కూడా వచ్చేస్తుంది డేటా. సో యూ నో నీడ్ టు డూ ఎనీథింగ్, జస్ట్ రిఫ్రెష్ మీద క్లిక్ చేస్తే రిఫ్రెష్ విల్ హెల్ప్ యూ టు గెట్ ద డేటా అండి ఫ్రమ్ ద సోర్స్ అగైన్. అంటే ఎవ్రీ టైం మీరు కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ వన్ టైమ్ యూ నీడ్ టు కనెక్ట్, ఎవ్రీ టైమ్ యూ నీడ్ టు డూ ద రిఫ్రెష్. క్లియర్? మీరు ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీకు అకౌంట్ ఉందా? లేకపోతే ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ ఉందా? ఉంది. మీరు అడ్రస్ రోజు అప్డేట్ చేస్తారా? అంటే మీకు వాళ్ళు పోస్ట్ పంపిస్తున్నారు అనుకోండి, అప్పుడు ప్రతిసారి అప్డేట్ చేస్తారా, వన్ టైం అప్డేట్ చేస్తారా? వన్ టైం. దిస్ ఇస్ ఆల్సో లైక్ దట్ ఓన్లీ. సో వన్ టైం మీరు కనెక్ట్ చేశారనుకోండి, ఎవ్రీ టైం రిఫ్రెష్ అనేది మనం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ నుంచి డేటాను ఫెచ్ చేస్తుంది. అక్కడ 100 రోస్ ఉన్నాయి, 100 రోస్ ఇక్కడికి తీసుకొస్తుంది. అక్కడ 50 రోసే ఉన్నాయి, ఆ 50 రోసే ఇక్కడికి తీసుకొని వస్తుంది. ఇట్స్ లైక్ దట్. క్లియర్? ఎనీ క్వశ్చన్? నో. So that's it for today, guys. Okay, so if you have any questions, I'll take. Yeah, go on. అంటే రోజు సెషన్ ఎంతసేపు ఉంటుందండి? 1 hour. 1 అవర్. ఓకే. సో 9 అంటే నా టైం 9. ఓకే. 9 to 10. 9 to 10. Any question? సో మండే నుంచి పెయిడ్ సెషన్ స్టార్ట్ అవుతాయండి. ఓకే, ప్లీజ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కాంటాక్ట్ వెంకట్ గారు అండ్ జాయిన్ దిస్ పర్టికులర్ బ్యాచ్ అండి. ఓకే, సో ఫీ వచ్చి 15,000. సో నిన్నటి నుంచి బ్యాచ్ స్టార్ట్ అయింది 9 to 10 PM, 35 to 45 సెషన్స్, 7 to 10 సెషన్స్ వచ్చి SQL ఉంటాయి, రిమైనింగ్ ఇట్ విల్ బి దేర్ ఫర్ పవర్ బిఐ. సో 2 to 3 ఫ్రీ సెషన్స్ ఉంటాయి. ఓకే, సో యాజ్ ప్రామిస్డ్ 2 సెషన్స్ ఐ హావ్ గివెన్ ఇట్. ఓకే, సో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాము. ఓకే, సో I will be adding, means institute people will be adding you guys into WhatsApp group. Even I will be there in that particular group. Mana communication through WhatsApp jarutadi. Recordings provide chestanu. Weekend tasks untai, weekday tasks untai. So every task I am going to review it. Okay, so nenu compulsory క్లాస్ లో క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటానండి. సో దిస్ మీన్స్ ఈ సెషన్స్ వచ్చి లైక్ వన్ వే సెషన్ కాదండి, ఇట్స్ లైక్ ఇంటరాక్టివ్ సెషన్స్ అండి. ఓకే, యూ నీడ్ టు స్పీక్, ఐ నీడ్ టు స్పీక్. ఓకే, యూ నీడ్ టు ఆస్క్ ద క్వశ్చన్స్, ఐ నీడ్ టు ఆస్క్ ద క్వశ్చన్స్. ఓకే, ఆల్ దీస్ థింగ్స్ విల్ బి హ్యాపెనింగ్. ఓకే, సో నేను ఎప్పుడు ఎవరిని రిస్ట్రిక్ట్ చేయను అంటిల్ అన్లెస్ మీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటే తప్పితే.
సో అది కూడా నేను రెస్ట్రిక్ట్ చేయట్లేదు, అది మీకోసమే నేను చేస్తుంది. ఓకే, నేను రికార్డింగ్ ఏమన్నా మీరే రికార్డింగ్ ఉంటారు, ఆ బ్యాక్గ్రౌండ్ నాయిస్ మీకే వినపడుతుంది. సో రివ్యూయింగ్, ఐ విల్ బి డూయింగ్ ద రివ్యూయింగ్, టాస్క్ రివ్యూస్ చేస్తానండి. SQL, ఐ విల్ బి టాకింగ్ అబౌట్ SQL. ఓకే, ఇన్ డీటెయిల్ మీన్స్ the real time project I'm going to give it. So real time project, if you do it, minimum 4 to 5 years of experience you will get it. So I have dumped everything into that one andi, all advanced concepts అన్ని నేను అందులో పెట్టాను. ఓకే, అది చెయ్యాలి మీరు. ఆ లెవెల్ వరకు తీసుకొని వెళ్ళిన తర్వాత ఐ విల్ గివ్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్. నెక్స్ట్ శాంపిల్ రెజ్యూమేస్ ప్రొవైడ్ చేస్తాం. ఇట్ విల్ హెల్ప్ యూ టు బిల్డ్ యువర్ ఓన్ రెజ్యూమే అండి. మెటీరియల్ ఐ విల్ బి గివింగ్ ఇట్. వెనెవర్ మీకు యాక్సెస్ వచ్చిన తర్వాత ఇమీడియట్లీ ద మెటీరియల్ యాక్సెస్ ఆల్సో ఇన్స్టిట్యూట్ పీపుల్ విల్ గివ్ ఇట్ అండి. ఇంటర్వ్యూ టాపిక్స్ ఇస్తాను, రైట్ డౌన్ ఆల్ ద టాపిక్స్, గుర్తుపెట్టుకోండి. అండ్ క్లాస్లో కూడా వాట్ యూ కెన్ డూ ఇస్, మీకు క్లాస్ రికార్డింగ్స్ వస్తాయి, లైక్ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అనే రికార్డింగ్స్ వస్తాయి. ఓకే, సో వాట్ యూ కెన్ డూ హియర్ ఇస్, నోట్ చేసుకోండి క్లాస్ 1లో నేను ఏమేమి టాపిక్స్ చెప్పాను, క్లాస్ 2లో ఏమేమి టాపిక్స్ చెప్పాను, ఎందుకంటే దిస్ విల్ హెల్ప్ యూ అలాట్ అండి వైల్ రివైజింగ్ ద టాపిక్స్. yes క్లియర్? అండ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కాంటాక్ట్ వెంకట్ గారు. వెంకట్ గారు నెంబర్ వచ్చి 9059868766. okay That's it for today అండి. ఎనీ క్వశ్చన్? No. రికార్డింగ్ నెంబర్ సేవ్ చేసి పంపిస్తారా లేకపోతే మీన్ వాట్సాప్ పంపిస్తారండి? ఏంటండి? రికార్డింగ్స్ మెయిల్ ఫార్వర్డ్ చేస్తారా? యూ విల్ బి గెటింగ్ అండి, క్లాస్ రూమ్ యాక్సెస్ ఇస్తారు మీకు. సో అందులో నుంచి యూ విల్ బి గెటింగ్ ద మెయిల్. సో దాట్ యూ కెన్ ఆస్క్, ఒకసారి నెంబర్ చెప్తారా? ఓకే, దట్ యూ కెన్ ఆస్క్ టు వెంకట్ గారు. ఓకే, ఎలా వస్తుంది ఏంటి అనేది. ఓకే, సో మీకు ఏం క్లాస్ కావాలి? మాత్రం మీరే తీసుకుంటారు నెంబర్ కదండి ఈ నెంబర్ 45 days? క్లాస్ నేనే ఫ్యాకల్టీ అండి. ఐ విల్ బి Okay. టేకింగ్. ఓకే సో మీకు నెంబర్ కావాలి కదా? సారీ, అవును, లాస్ట్ లో 8766 అదే కదండి? యా 8766 905987868766. So you guys know about means me, right? Like I have around 11 years of experience andi in IT industry. Okay, and I have around 5 years of experience into teaching industry. Okay, I'm there with VLR from last 3.5 years. Okay, so this is my 49th batch andi. I have completed 48 batches. So this is my 49th batch. Okay, I'm near to 50. Next batch 50th batch and okay, so I'm doing this one from last 2021 onwards. Okay, from VLR. దానికన్నా ముందు నేను పర్సనల్ గా ట్రైనింగ్స్ చేశానండి. ఈవెన్ ఐ am a corporate trainer as well. Okay, I'm a certified professional, Microsoft PL 300 certified professional. Okay, so నా స్క్రీన్ కనబడుతుందా మీకు? ఇప్పుడు ఎస్. మీరు గైడెన్స్ ఇస్తారా అండి, అంటే PL 300 సర్టిఫికేట్ కంప్లీట్ చేస్తానికి? ఎస్, మీకు అంటే డమ్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఈవెన్ ఈ కోర్స్ వచ్చి ఇట్ ఈస్ అలైన్డ్ విత్ PL 300 సర్టిఫికేషన్. ఓకే సో పైన సేవ్ మీద క్లిక్ చేయండి. యూ గివ్ ద నేమ్, వాట్ ఎవర్ నేమ్ మీరు ఇవ్వాలనుకుంటున్నారో, మీన్స్ ఫైల్ని సేవ్ చేసుకోండి. సో ఇట్ ఈస్ లైక్ నార్మల్, మీరు ఏదైతే చేస్తారో అలాగే అండి ఇది కూడా. ఓకే, సో నార్మల్గా మీరు సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆటో సేవ్స్ ఉండవు దీంట్లో. సో ఎప్పుడు రెగ్యులర్గా మీరు సేవ్ చేసుకోవాలి. క్లియర్? సో పైన వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ దాని మీద మీరు సేవ్ మీద క్లిక్ చేసి గివ్ ద నేమ్ అండ్ సేవ్ ఇట్. పాత్లోకి వెళ్ళి సేవ్ చేయండి. సో 1 minute. సో ఐఎమ్ గివింగ్ 49. సో ఇలా అప్లై లేటర్ అని వస్తుంది. As of now, you click on apply later. Until unless you should know the difference between these two. So ఈ రెండిటి డిఫరెన్స్ తెలిసేంత వరకు అప్లై లేటర్ క్లిక్ చేస్తూ ఉండండి. ఓకే, అండ్ ఇంకొక విండో కూడా రావచ్చు. లెట్స్ సీ, ఏమన్నా వస్తే చూపిస్తాం. It's 10 o'clock. Okay. Okay guys, that's it for today. Okay, థ్యాంక్ యూ. మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఏదో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు కదండి? I will save this file on Monday. Okay, so Monday లోడ్ చేసి కూడా చూపిస్తాను మీకు. ఓకేనా? ఓకే, క్లియర్? ఓకేనా? ఓకే. సో నో హరీ. ఓకే, సో మండే నేను చూపిస్తానులేండి మీకు.
ఓకే. థ్యాంక్ యూ. గుడ్ నైట్. బై. ఓకే. గుడ్ నైట్ అండి.